ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితాలో 73rd పొజిషన్ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అపజయాల బాటలో విజయ తీరాలకు చేరిన అలుపెరగని నాయకుడు అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అభివర్ణించింది సార్. సో పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో విజయకేతనం సభలో కూడా మాట్లాడారు. కన్నడ, తమిళ్లో మాట్లాడారు. అండ్ దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాల సందర్శన చేశారు. తర్వాత అంటే సౌత్ ఇండియా ఫోకస్గా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పెడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా ఫోకస్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అంటే టూ ఎర్లీ టు సే. యాక్చువల్గా మీరు అన్నట్లు కొంత సౌత్ ఇండియా వైపు చూస్తున్నాడు. ఫోకస్ అన్నాడు కన్నా చూస్తున్న మాట నిజం. మీరు అన్నది ఇటీవల మనం కూడా మాట్లాడుకున్నాం. తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా మీరు తమిళనాడులో కూడా జనసేన పెడతారా అంటే రూల్ అవుట్ చేయలే. సో డెఫినెట్గా ఇంటెన్షన్స్ ఉంటే ఉండవచ్చు, లేదని అనలేము. కానీ బట్ వెరీ ఎర్లీ ప్రిడిక్షన్ ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ జనసేన ఆంధ్రప్రదేశ్ దాటి ఇతర రాష్ట్రాల్లో పెడితే అంత ఈజీ కూడా కాదు. ఇలా చాలా అనుభవాలు ఉన్నాయని గతంలో కూడా చెప్పాను. సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి పార్టీలు చాలా ప్రయత్నాలు చేసి తమ కోర్ స్టేట్ దాటి పెద్దగా ఎక్స్పాండ్ కాలేదు. బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీలు కూడా తన కోర్ స్టేట్ అయిన యూపీ దాటి పెద్దగా ఎక్స్పాండ్ కాక ఆఖరికి యూపీలోనే వీక్ అయ్యాయి. తెలుగునాట చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ అన్నాడు, ఎన్టీ రామారావు భారతదేశం అన్నాడు, కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అన్నారు. ఇవేవి సక్సెస్ కాలేదు. సో అందువల్ల ప్రాక్టికల్గా అంత సులభమైన పరిస్థితి కాదు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పొలిటికల్ టెరైన్, పొలిటికల్ క్లైమేట్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కేరళ ఉందంటే లెఫ్ట్ ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్. సో బీజేపీయే నానా కష్టాలు పడుతోంది ఎమర్జ్ కావడానికి. తమిళనాడులో రెండు ద్రావిడ పార్టీల మధ్యనే దశాబ్దాలుగా పోటీ. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు వెనకాల కూర్చొని పోవడమే తప్ప ఇంకోటి లేదు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ ఉంది. ఒక ప్రాంతంలో ప్రాంతీయ పార్టీగా జేడీఎస్ ఉంది. సో తెలంగాణలో ఉన్న రాజకీయమే వేరు అని పవన్ కళ్యాణ్ అనుభవమే చెప్తోంది జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో ప్రాక్టికల్గా సౌత్ ఇండియా ఫోకస్ అనే ప్రయత్నం చేసినా, సౌత్ ఇండియా దృష్టి ఉన్నా ఆచరణలో వాతావరణం అయితే లేదు. సో అన్లెస్ ఈ పరిస్థితులు ఏమైనా మారితే చెప్పలేమో అనేది కరెక్ట్. అది రాజకీయాల్లో ఎవరికైనా వర్తిస్తుంది, పవన్ కళ్యాణ్కే కాదు. నథింగ్ కెన్ బి ప్రిడిక్టెడ్, నథింగ్ కెన్ బి సెట్ విత్ సర్టనిటీ ఇన్ ఈదర్ పాలిటిక్స్ ఆర్ క్రికెట్ అంటారు. రాజకీయాల్లోనూ క్రికెట్లోనూ ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని ఎవరమూ చెప్పలేము. సో అందువల్ల చాలామంది కోరిక ఉంటుంది విశ్లేషకుడిగా ఖచ్చితంగా చెప్పాలి అని. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాన్ని ఇంకోటి చెప్పాలి. కానీ ఖచ్చితంగా రాజకీయాల్లోనూ క్రికెట్లోనూ ఎప్పుడు చెప్పలేము. సో అందువల్ల బట్ వెరీ వెరీ రేర్ పాసిబిలిటీ ఇప్పుడున్న రాజకీయ సినారియోలు. అందువల్ల అయితే ఏమవుతుంది, భారతీయ జనతా పార్టీకి కర్ణాటక మినహా సౌత్లో ప్రామినెంట్ ఫేస్ లేదు. మీకు తమిళనాడులో అన్నామలై ఉన్నా ఇది వెరీ కాంట్రవర్షియల్ ఫిగర్. అన్నామలైకి తమిళ సాయి, ఆడ ఉన్న తమిళనాడులో ఉన్న బీజేపీ మురుగన్. సో నలుగురు నాయకుల మధ్యనే పోటీ. తెలంగాణలో మీకు బండి సంజయ్ లాంటి హిందుత్వలో కాస్త ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నా, సో బండి సంజయ్ 2 అడుగులు వేస్తా అంటే ఆయన 3 అడుగులు వెనక్కి లాగే పార్టీ నాయకులే ఉంటారు ఇక్కడ. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన పార్టీ అధ్యక్షుడిగా తొలగించడంలో అదొక ఉదాహరణ. మళ్ళీ పార్టీ అధ్యక్షుడు అయినా ఆయనను ఎంత పని చేయనిస్తారు అనేది ఒక ప్రత్యేకత. ఈవెన్ బండి సంజయ్ అయినా బీజేపీ కోర్ ఐడియాలజీ అయిన హిందుత్వ బ్రాండ్తో ఉండేటువంటి జనాకర్షణే తప్ప బండి సంజయ్గా ప్రత్యేక జనాకర్షణ మీకు పవన్ కళ్యాణ్కి ఉన్నట్లేమీ లేదు కదా. సో అందువల్ల మీకు సౌత్లో కర్ణాటకలో యడియూరప్ప వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కెరిస్మాటిక్ ఐకానిక్ లీడర్. లింగాయత్ నాయకుడిగా ఆయన ఐకానిక్ లీడర్. కానీ యడియూరప్ప తరం అయిపోయింది. ఆయన ఎంత ఐకానిక్ లీడర్ కర్ణాటక బీజేపీలో అంటే ఆఖరికి ఇప్పుడు వారసత్వ రాజకీయాలు రోజు విమర్శించే భారతీయ జనతా పార్టీ ఆఖరికి ఆయన కొడుకునే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయాల్సి వచ్చింది. సో ఆయన మధ్యలో బీజేపీ నుంచి వెళ్ళిపోయి కర్ణాటక జనతా పక్షాన్ని పార్టీ పెట్టి తిరిగి బీజేపీలోకి తీసుకొని ఆయన ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది.
నరేంద్ర మోడీకి ఇచ్చే ఎగ్జంప్షన్ ఆయనకు కూడా ఇచ్చారు. 75 ఇయర్స్ దాటినా కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఆయన స్థానం ఉంది. అంతే యడియూరప్ప ప్రత్యేకత ఏంటో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ యడియూరప్ప అయినా కర్ణాటక దాటితే ఏమీ లేదు, అందులో లింగాయత్ కమ్యూనిటీ దాటితేనే ఏమీ లేదు. మళ్ళీ కర్ణాటకలో యడియూరప్పకు 4 పోటీ ఉంటారు. సో అందువల్ల సౌత్లో బీజేపీకి ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే మోడీ ఫ్యాక్టరు అన్నా కనీసం సౌత్లో కొంత పనిచేస్తుంది, కానీ అమిత్ షా ఫ్యాక్టర్ సౌత్లో పనిచేస్తుందా? సో సౌత్లో ఉన్నటువంటి ఈ డ్రాబ్యాక్ హిందీ అనే యొక్క అబ్స్టాకిల్ దాటి, సో నార్త్ ఇండియన్ కల్చర్ వేరు, నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ వేరు, నార్త్ ఇండియన్ పాలిటిక్స్ వేరు, నార్త్ ఇండియాలో పనిచేసేటువంటి అంశాలు వేరు. అందుకే మీరు గమనించండి, అమిత్ షా లాంటి వాళ్ళు అంత వ్యూహరచన విశారదుడైనా మీకు సౌత్లో కరెక్ట్గా స్ట్రాటజీస్ వేయలేరన్న దానికి తెలంగాణలో అంది వచ్చిన అవకాశాన్ని కోల్పోయిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. తెలంగాణలో దుబ్బాక, జిహెచ్ఎంసి, హుజూరాబాద్ విజయాల సమయంలో కాంగ్రెస్ ఎక్కడుంది అసలు? హుజూర్ నగర్లో ఓడిపోయింది, నాగార్జున సాగర్లో ఓడిపోయింది, దుబ్బాకలో 3rd ప్లేస్, హుజూరాబాద్లో 3000 ఓట్లు, జిహెచ్ఎంసీలో 2 కార్పొరేట్ సీట్లు. అసలు కాంగ్రెస్ అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి కదా. అలాంటి పరిస్థితిలో బీజేపీ ఊపు మీద ఉండగా బీజేపీ జాతీయ నాయకత్వం చేజేతుల తెలంగాణలో కొంతమంది నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కొరకు చేసిన ప్రచారానికి తలవొగ్గి నిర్ణయాలు తీసుకుంది. అంటే తెలంగాణలో సౌత్లో ఉండే పాలిటిక్స్ అమిత్ షా లాంటి అత్యంత వ్యూహాత్మక చతురత కలిగిన నాయకుడికి కూడా అందని ఈడియం ఇది అనేది ఒక ఉదాహరణ. సో ఈ కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ లాంటి వారిని ముందు పెట్టాలని బీజేపీ ఆలోచించవచ్చు. సో ఆయన బీజేపీలో విలీనం చేయమని కూడా గతంలో అమిత్ షా అడిగాడని కూడా అంటారు. సో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేస్తారని ఎవరు ఊహించారు కనుక బీజేపీలో జనసేన విలీనం కాదు అని ఖచ్చితంగా ఎవరు చెప్పగలరు? అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు అన్నాడు. సో చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ కాస్త ఓపిక, రాజకీయాల్లో ఓపిక, చిరంజీవికి సినిమాలో ఎంత ఓపిక ఉందో రాజకీయాల్లో అంత ఓపిక ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే 2014లో పెట్టినప్పుడే చెప్పాడు, నేను టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాను, నేను లిమిటెడ్ ఓవర్ మ్యాచ్ కాదు అని. 2019లో తాను స్వయంగా 2 సీట్లలో ఓడిపోయి పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్, తన సీట్లలో కూడా గెలవలేడు, ఈయన బలం ఎంత అని రోజు వైసీపీ నాయకులు అవహేళన చేస్తున్నా, చివరకు అటువైపు నుంచి ముద్రగడ, ఇటువైపు నుంచి జోగయ్య లేఖాస్త్రాలను జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంధిస్తున్నా నిలబడ్డాడు, నిలబెట్టుకున్నాడు కదా. ఆయన భాషలో చెప్పాలంటే 40 ఏళ్ళ తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాడు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వస్తానంటే బీజేపీ సంతోషంగా స్వీకరిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మరి దానికి సిద్ధపడతాడా? ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ విచ్ స్టిల్ రిమైన్ క్యూరియస్.